నాకు సాక్షులై ఇందులని వారితో చెప్పును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేనేం చెప్తానంటే, మనం అందరము కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు యోదయ సమరయ బూది గంతముల వరకు మనము దేవునికి సాక్షులుగా ఉంటున్నామా లేదా? ఇక్కడ మనం లోకానికి మిళితమై లోకాశలతో మనం జీవిస్తున్నామా? మరి లోకాశలు విడిచిపెట్టి మనం జీవిస్తున్నామా లేదా? ఇది అక్కడ దావీదు సమూయేలు గ్రంథంలో ఆయన పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత ఎంతో బలపరచబడ్డాడు. అయితే ఇక్కడ నేనేమంటానంటే, నీవు నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందుకున్న తర్వాత అపోస్తల కార్యాలు 1 వచనంలో చెప్పబడినట్టుగా యూదయ సమరయ బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఆ రీతిగా మనం సాక్షి ఉన్నప్పుడు ఈ రోజు మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథంలో ఈ 18వ వచనము 115 కీర్తనలో 18 ఏమన్నాడు? మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించెదము. దేవుడికి స్తోత్రం. చాలా అద్భుతమైన వాక్యాన్ని అక్కడ చూపించున్నాడు. ఇది మొదలుకొని నిరంతరం కూడా మనం అనుకుంటాం, ఇక్కడ ఉన్నప్పుడే దేవుడిని ఆరాధించాలేమో, ఇక్కడ ఉన్నప్పుడే పాటలు పాడాలేమో, ఇక్కడ ఉన్నప్పుడే మనము దేవుని స్తుతించాలేమో అన్నామని. కానే కాదండి. దేవుడి స్తోత్రం. నీ నడకలోను, నీ పడకలోను, నీ పనిలోను, నీ యొక్క సమస్త విషయాలలోనూ ప్రభువా ఈ రీతిగా నన్ను పని చేసుకునేందుకు నువ్వు ఇచ్చినటువంటి శక్తిని బట్టి నీకు స్తోత్రమయ్యా. ఈ రీతిగా నన్ను ఈ దేశానికి నడిపించి నన్ను రక్షించి నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం వేసేయాలని చెప్పి నీవు నేను నిరంతరం కూడా దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్దలమైన. అందుకనే ఇది మొదలుకొని నిరంతరం యెహోవాను స్తుతించదము. రమణ గారి చక్కగా మరి పొలాలలో పనిచేస్తా యూట్యూబ్ పెట్టుకొని పాట సొంతంగా విని 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 ఎంతసేపు విద్యానండి చూడకుండా వచ్చిన పాడగలుగుతాం. దేవుని స్తోత్రం. అలాగే మీరు యథార్థంగా నేను చెప్తున్నాను, రమణాన్ని పొగుడుతానని కాదు కానీ ఆ రీతిగా చూడకుండా వచ్చి పాటలు పాడవాలంటే నాకు చాలా ఇష్టం అండి. నా సంఘంలో కూడా వారి గురించి వాక్యం చెప్పేటప్పుడు కనీసం ఒక 2-3 నిమిషాలు వారి గురించే చెప్తాను నేను. మేము ఇంత పాడుతున్నప్పటికీ కూడా మేము చూస్తానైనా పాడాలి, చూస్తానైనా చెప్పాలి, చూస్తానైనా ఏదో చేయాలి. కానీ వాళ్ళకి ఆ దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఆ రీతిగా వారిని దేవుడు ఆశీర్వదించబడ్డాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కగా పాడుతున్నాడు అంటే అంత చక్కగా. ఆ యొక్క తలపు నాకెందుకు రాలేదు ప్రభువా అని కూడా నీవు నేను కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు నేను ఈ మైక్ పెట్టుకున్న మైకు, ఈ చెప్తున్నటువంటి మాట దేని ద్వారా వచ్చింది? నాకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జీవం కలిగిన దేవుడు హృదయ ప్రేరేపణలో తోటి సేవకుడు ఇంటర్నేషనల్ లో వాడబడుతున్నటువంటి సేవకుడు ప్రభువా వాళ్ళలాగా నేను ఎందుకు వాక్యం చెప్పలేను యేసయ్యా, వాళ్ళలాగా నేను ఎందుకు బిడ్డలకు వాక్య సత్య సువార్తను ప్రకటించలేను? ఆ యొక్క పరిశుద్ధాత్ముడు అభిషేకాన్ని నాకు పొంది నాకు అనుగ్రహించు తండ్రి, నన్ను నడిపించు ప్రభు అని చెప్పి నేను పదే వాక్యాన్ని చదువుకోవడం వల్ల ఈ రీతిగా మాట్లాడుకుంటాను. ఒంటరిగా ఉన్నప్పుడల్లా యేసయ్యా ఏ రీతిగా మాట్లాడు, ఏ రీతిగా చెప్పాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు మొట్టమొదటిగా నిద్ర లేవగానే వచ్చేటువంటి వాక్యం ఏంటి తెలుసా? జపన్య 2వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చూడండి ఒకసారి. జపన్య 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. ప్రతి ఒక్కరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జపన్య 2వ అధ్యాయం తీసారా లేదా? పేజీ నంబర్ వచ్చేసి 773 చదువుతున్నాను చూడండి. సిగ్గుమాలిన జనులారా, కొంచెం సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురున్నట్టు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాక మునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాక మునిపే మిమ్మల్ని శిక్షించుట